రాహుల్ గాంధీ గారు తెలంగాణకు రాబోతున్నారు. రేవంత్ రెడ్డి గారు మన కేబినెట్ మినిస్టర్లు అందరూ కలిసి ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి మన తెలంగాణలో జరుగుతుంది ఏందో రాహుల్ గాంధీకి తెలియదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మీడియా వాళ్ళని అందరినీ మేనేజ్మెంట్ చేసేసి తెలంగాణ మొత్తం ప్రజాపాలన జరుగుతుంది, ఇందిరమ్మ రాజ్యం నడుస్తూ ఉంది, 6 గ్యారెంటీలు ఇచ్చేసిన 420 హామీలు కూడా అమలు చేసేసినాం అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి 10 సార్లు చెప్పడం కూడా జరిగింది. కానీ రాహుల్ గాంధీ గారికి ఇక్కడ ఉన్న వ్యవస్థ ఆయనకు తెలియదు, ఇక్కడ ఏం జరుగుతుందో ఆయనకు తెలియదు. ఈరోజు మొత్తం ప్రజలు కోపం మీద ఉన్నారు, మామూలు కోపం మీద కాదు. ఈరోజు రాహుల్ గాంధీ దిగగానే అతన్ని ఎదుర్కోవడానికి ప్రజలు లక్షల సంఖ్యలో ముందుకెళ్లే అవకాశం ఉంది. ఈరోజు రాహుల్ గాంధీని అడ్డుకోవడానికి, రేవంత్ గారి యొక్క సంగతి తేల్చడానికి ప్రజలందరూ రెడీగా ఉన్నారు. ఈరోజు ఎంత రెడీగా ఉన్నారు అంటే, ఒక్కసారి వాళ్ళు కనుక అవుపడితే మా విశ్వరూపం ఏందో చూపెడతాం అనుకుంటూ ప్రజలు అంత కోపం మీద ఊగిపోతూ ఉన్నారు. కానీ రాహుల్ గాంధీకి ఎందుకు వస్తున్నారో తెలుసా? ఆ డీసీసీ అధ్యక్షుల యొక్క వాళ్ళని ట్రైనింగ్ ఇవ్వడానికో ఇంకేదో చేయడానికో, వారు ట్రైనింగ్ తీసుకొని ఇప్పుడు ఆపరేషన్ కగార్ లాంటిది పోయి యుద్ధాలు చేయడానికి ఏం లేదు. ఇప్పుడు వీళ్ళ ట్రైనింగ్లన్నీ దాచుకుంటూ మాత్రమే ఉంటుంది. రాహుల్ గాంధీ గారు నేను చెప్పిన 2000 కోట్ల రూపాయలు ఎడిపోయినాయి, నాకు 1000 కోట్లు ఇవ్వమని చెప్పినా కదా, అది ఎడిపోయింది. ఇప్పుడు కేరళ ఎన్నికలు ఉన్నాయి, అక్కడ తిరగడానికి హెలికాప్టర్ కావాలి నాకు అని అక్కడ హెలికాప్టర్ అడుగుతాడు. మరి కేరళ ఎన్నికల కోసం 1000 కోట్లు అడిగినా కదా, ఆ 1000 కోట్లు ఎడిపోయినాయని అడగడానికి వస్తా ఉన్నాడు. అయితే ఒకసారి చూద్దాం, వినండిగా. నేడు వికారాబాద్ కు రాహుల్ గాంధీ ఏపీ తెలంగాణ ముఖ్య నేతలతోనూ సమావేశం. యూత్ కాంగ్రెస్ నేత నరసింహ యాదవ్ కుటుంబానికి పరామర్శ. లొంగిపోయిన మాజీ మావోయిస్టులతో భేటీ అయ్యే ఛాన్స్. శిక్షణ తీసుకుంటున్న డీసీసీ అధ్యక్షులు దిశానిర్దేశం. నాకు ఇక్కడ 3 చోట్ల డౌట్ అనిపించింది. నేడు వికారాబాద్కి రాహుల్ గాంధీ వస్తుండు ఒకటి. ఏపీ తెలంగాణ ముఖ్య నేతలతోనూ సమావేశం. మళ్ళీ ఏపీ ఏంది, నువ్వు వచ్చేదే డీసీసీ అధ్యక్షులతోటి ఇది చేయడానికి, మళ్ళీ ఏపీ వాళ్ళతో ఎందుకు? ఏపీ వాళ్ళతో నీకేం సంబంధం ఉంది? నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏం సంబంధం ఉంది ఏపీ వాళ్ళతోటి? ఏపీలో నీకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఉందా? లేకుంటే ఏపీలో నీ యొక్క ప్రభుత్వం ఎక్కడైనా గెలిచిందా? ఏపీ వాళ్ళు తెలంగాణలోకి ఎందుకు వస్తుర్రు? వీళ్ళ దోచుకోవడం ఇక్కడ క్లారిటీగా అర్థం కావాలి మీకు. యూత్ కాంగ్రెస్ నేత నరసింహ యాదవ్ కుటుంబానికి పరామర్శ. లొంగిపోయిన మాజీ మావోయిస్టులతో భేటీ అయ్యే ఛాన్స్. ఇప్పుడు లొంగిపోమని చెప్పింది బీజేపీ వాళ్ళు, ఈయన ఎందుకు పరామర్శిస్తారు నాకు అర్థం కాదు. గీస్తే నరేంద్ర మోడీ అని రావాలి, లేకుంటే అమిత్ షా అయినా రావాలి. ఇక్కడ ఏం లేదు, మీకు ఒకటే చెప్తా వినండి. ఆంధ్ర తెలంగాణ ఈ 2 కలిసి తెలంగాణలో ఫుల్లు సంపద ఉంది, ఏమన్నా చేయండి, దోచుకున్నంత దోచుకొని నాకు పెట్టండి. రాబోయే రోజుల్లో మనం ప్రధాన ప్రైమ్ మినిస్టర్గా నిలబడుతున్నాం, అయ్యే అవకాశం ఉంటే దానికి అయ్యే ఖర్చులు కూడా మొత్తం మీరు దాచి పెట్టండి, లేకుంటే నా అకౌంట్కైనా ట్రాన్స్ఫర్ చేయండి. డీసీసీ వారి యొక్క శిక్షణ లేదు, శిబిరం లేదు. ఎట్లా దోచుకోవాలి, దోచుకున్న తర్వాత ఎట్లా బయటపడకుండా ఉండాలి, ఓ నలుగురు ఉంటే నలుగురు నోరులు ఎట్లా మూయాలి అనేది వీళ్ళ టార్గెట్ అన్నట్టు. రాహుల్ గాంధీ కానీ వేరే వ్యవస్థ కానీ మొత్తం జరిగేది ఇదే, దోచుకోవడం దాచుకోవడం తప్ప మరొకటి లేదు. రాహుల్ గాంధీకి వచ్చి ఇప్పుడు ఏదో తెలంగాణను ఉద్ధరించినట్టు ఏదో చేసినట్టు ఏది లేదు. ఆయన వస్తాడు, సబ్ మీద ఉంటాడు. हमारे राहुल गांधी आया है, ये कर रहा है, वो कर रहा है, आ गया चले गया, రైతు బంధు दे दिया, ప్రజాపాలన हो गया और एक बार जिताएगा అనుకుంటూ ఆయన మాట్లాడి వెళ్ళిపోతూ ఉంటాడు. ఏం ఉండదు. మన రైతు బంధుని రాహుల్ గాంధీ కట్టబడతా ఉన్నాడు. ఈరోజు ఎట్లా ఏ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలో థర్డ్ పార్టీకి తెలియకుండా ఫోన్లు హ్యాక్ అవుతాయి కాబట్టి, ముచ్చట బయటకు తెలుస్తుంది కాబట్టి, పదే ఢిల్లీలో ఉంటే ఢిల్లీ వాళ్ళు చాడీలు చెప్తారు కాబట్టి, తెలంగాణలో అయితే ఏది ఉండదు అనుకుంటూ రాహుల్ గాంధీ మంచి ప్లాన్ తోటే వస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏం జరుగుతుందో రాహుల్ గాంధీకి తెలియదు, తెలిసినా కూడా తెలియనట్టే ఆయన ఉంటాడు. అంతేగాని ఈ ప్రజల సమస్యల గురించి ఏమైనా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి పదవుల మీద తిట్టిండు కానీ ప్రజాస్వామ్యం మీద తిట్టలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ప్రజలందరూ ముందుకెళ్ళి రాహుల్ గాంధీని ఆపి వాళ్ళ గోడును వింటే కనుక రేవంత్ రెడ్డి పోస్ట్ ఊస్ట్ అవుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం బరాబర్గా రాహుల్ గాంధీ శిక్షణ మామూలుగా ఇయ్యడిగా, కోటింగ్ ఇస్తాడో బ్యాటింగ్ చేస్తాడో ఏదో ఒకటి అవుతుంది. మొత్తానికి ఆయన మాత్రం మూటలు తీసుకోవడానికి వస్తూ ఉన్నాడు. ఏ ఒక్క నిర్ణయం లేదు. మొన్న ఏమన్నారు, డీసీసీ శిక్షణకు ఇక్కడి నుంచి ఆడబోతున్నారని చెప్పిర్రు మొన్నటి వీళ్ళు ఢిల్లీకి పోయినప్పుడు. మళ్ళీ టైం టేబుల్ చేంజ్ అయింది. ఇక్కడ వాళ్ళ క్యాబినెట్ అంతా పోయి ఆడికి పోయి గుసగుసలు ఆడుకొని ఓ తలా 30 కోట్లు అరేంజ్ చేయండి, ఏదో ఒకటి చేసి ఓ 1000 కోట్లు 2000 కోట్ల రూపాయలు చేసి నా మొహాన వేయబడండి, కేరళ మొహానికి ఒక 1000 పడేస్తే వాళ్ళ ఎన్నికలు వాళ్ళు గెలుస్తారు, నా ఖర్చులు వెళ్ళిపోతాయి అనుకుంటా ఆ తీరుగా ఆయన ముందుకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ తీరుగా ఉంది తెలంగాణ వ్యవస్థ.